హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. మా పిల్లలు చదువుతున్న సెయింట్ జాన్స్ ప్యారిష్ స్కూల్లో నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని అయితే నిర్వహించారండి. మా పిల్లలు కూడా యాన్యువల్ డేలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందుకని వీడియో తీద్దామని మేమందరం వెళ్ళామన్నమాట. సో స్కూల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా స్కూల్ గ్రౌండ్ అంతా చాలా నీట్గా, చాలా హడావిడిగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా ఉందంటే అంత హడావిడిగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో తీయడానికి ముందుగా ప్రిన్సిపల్ మేడంని పర్మిషన్ అడగాలి. సో పర్మిషన్ అడిగాం. మేడం కూడా వీడియో తీసుకోమని పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా నీట్గా డ్రెస్లోని వాళ్ళకి ఇచ్చిన డ్రెస్ కోడ్లో చాలా నీట్గా అందంగా ఉన్నారు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే టీచర్స్ పిల్లల మీద చూపించిన కేరింగ్. అబ్బా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ప్రతి ఒక్క క్లాస్ టీచరు పిల్లలకి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా టీచర్స్ అయితే చాలా కేరింగ్గా తీసుకున్నారు. ఆ రోజు ఎండ అయితే చాలా ఉందన్నమాట. కానీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్నాక్స్ కూడా వాళ్ళు అవైలబుల్లో ఉంచారు. బనానాస్ కూడా పంచారన్నమాట ప్రతి ఒక్క పిల్లలకి కూడా. మీరు చూస్తున్నారు కదా, టీచర్సే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు పార్టిసిపేషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి టీచర్స్ అయితే చాలా కేర్ తీసుకున్నారండి. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ పిల్లలకి అందుబాటులో ఉండేటట్లుగా ఆయమ్మలు కూడా సర్వ్ చేశారు. ఇప్పుడు మా శ్యామ్ సాయి రూమ్లోకి వెళ్దాము. ఈ మ్యామ్ గారే ట్రైనింగ్ ఇచ్చారు యోగాకి. ఓన్లీ 5th అంటే యోగా. సో మీరే బాగా ట్రైన్ చేశారు పిల్లల్ని. ఇంకా యోగా టీం అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు వైట్ అండ్ వైట్లో చాలా బాగున్నారు. ఎప్పుడు స్కూల్ డ్రెస్లోనే ఉంటారు కదా, ఈ డ్రెస్లో చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నారన్నమాట పిల్లలందరూ. ఇంకా ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా వేసుకోవడం జరిగిందన్నమాట. ఇంకా మేడమ్స్ అందరినీ విష్ చేసిన తర్వాత మేడమ్స్ అందరికీ వీడియో తీశాను. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు సర్దుకున్నారు. ప్రోగ్రామ్ చూడడానికి పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు చీఫ్ గెస్ట్ని వెల్కమ్ చేయడానికి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంది. నాకు వాళ్ళ డ్రెస్ మీనింగ్ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ఉన్నారు. వచ్చే చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి, అదే వెల్కమ్ చెప్పడానికి రెడ్ హౌస్, ఎల్లో హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారన్నమాట. మేడంకి వెల్కమ్ చేద్దామని చెప్పి. చూస్తున్నారు కదా ఎంత లైన్లో ఉన్నారో. సో గ్రౌండ్ అంతా కూడా కలకల్లాడుతూ ఉన్నది. ఇంకా వీళ్ళే పీటీ మాస్టర్స్ మాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రాం అంతా నిర్వహించడం జరిగింది. వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ సార్స్ వల్లే ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా పిల్లలకి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాంని అయితే చేయడం జరిగింది. ఇంకా ఇదంతా కూడా మా మోను బాబు డ్యాన్స్ గ్రూప్ మాట. సో మా మోను బాబుని చూశారు కదా, వాళ్ళకి ట్రైన్ చేసిన మేడము. ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి ఈ డ్రెస్ కోడ్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా దూరం నుంచి కనబడలేని వాళ్ళకి కనిపించాలని చెప్పి స్క్రీన్స్ కూడా అక్కడ పెట్టారన్నమాట. మేబీ 2 స్క్రీన్స్ అనుకుంటాను ఉంచారు. ఇంకా మేడం వచ్చారు గెస్ట్. సో చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేశారు. మేడం స్టేజ్ మీదకి వెళ్ళారన్నమాట. వెల్కమ్ చెప్పిన తర్వాత ఫ్లాగ్ హోస్ట్ అయితే జరిగింది. యాక్చువల్గా ఇదేంటో నాకు ఐడియా రాలేదు. ఫైర్ అయితే చేశారు, దాన్ని అది ఎందుకు తీసుకెళ్లారు ఏంటనేది నాకు ఐడియా రాలేదు. మేబీ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ముందు, అంటే స్టార్ట్ చేయడానికి ముందు ఇది చేస్తారేమో. నాకైతే ఐడియా రాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో గ్రౌండ్ అంతా కూడా ఫైర్ పట్టుకొని తిరిగారన్నమాట పిల్లలు.
సో ఇదైన తర్వాత మ్యామ్ బెలూన్స్ని గాల్లోకి వదిలి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా హైగా వెళ్ళింది, చాలా బాగుంది. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో. వెనకట్ల టైగర్ కూడా ఉంది. ఇంకా పిల్లలు డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయామాట. చిన్న పిల్లల నుంచి డ్యాన్స్ వేస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నారో. గేమ్స్ కూడా అక్కడికక్కడే గేమ్స్ కండక్ట్ చేసి విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారన్నమాట. వెంటనే చాలా బాగా పిల్లలు అయితే పార్టిసిపేషన్ చేశారు గేమ్స్లో. ఇంకా మా చిన్నోడు డ్యాన్స్ రానే వచ్చింది, చూశారు కదా. లాస్ట్ నుంచి సెకండ్ వన్ మా చిన్నోడు. కొద్ది జూమ్ చేసి చూస్తే మీకే కనిపిస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా చిన్నోడు ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని చెప్పి. చాలా బాగా చేశాడు. ఎందుకంటే అది కొద్ది మొహమాటం ఎక్కువ, బయట ఎప్పుడు ఇలా చేయలేదు. ఈ స్కూల్లో ఫస్ట్ టైము లేదు మమ్మీ నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి అన్నాడు. సో చేయరా అన్న అని చెప్తే మేడమ్స్ కూడా చాలా బాగా పిల్లలకి చాలా చిన్న చిన్న స్టెప్స్, క్యూట్గా ఉన్న స్టెప్స్ వేసి చాలా నీట్గా అయితే పిల్లలకి నేర్పించారు. తర్వాత ఈ అంబ్రిల్లా డ్యాన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అంబ్రిల్లా డ్యాన్స్లో పిల్లలు వాళ్ళ డ్రెస్ చాలా నీట్గా కనిపించారు. ఇది వచ్చేసి డ్రిల్ మాట. ఈ డ్రెస్లో కూడా పిల్లలు చాలా బాగున్నారు. ఇంతమంది పిల్లలకి నేర్పించినందుకు టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు, ఒకరు చేయకుండా ఉంటారు. కానీ అందరికీ నేర్పించుకొని మంచిగా అంటే వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి చాలా నీట్గా నేర్పించారు. అలానే పిల్లలు కూడా అలాగే నేర్చుకున్నారు. ఇంకా మా పెద్దోడు గొంతు రానే వచ్చింది. యోగా మాస్టర్ చాలా బాగా యోగా చేశాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా శ్యామ్ బాబు ఇలాగా యోగా చేస్తాడు అని చెప్పి. అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు మా శ్యామ్ బాబు అంటే శ్యామే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు యోగాలోని. మెయిన్ టీచర్స్ వీళ్ళకి చాలా బాగా ట్రైన్ చేశారన్నమాట. well regulated life, proper exercise and training of the mind enhance the healing process. Vrukshasana స్టడీలో ఉండడం ఏంటి అంతా కూడా చాలా బాగుంది. ఇంకైతే మా శ్యామ్ బాబు యోగాని స్టార్ట్ చేశాడు. వీరభద్రాసన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్ట్రెచబుల్గా చాలా బాగా వీడు చేసాడు అన్నమాట. నాకు అది కూడా బాగా నచ్చింది. ఇదే కాదు చాలా ప్రోగ్రామ్స్ అయితే. ఉత్తనాసన. This asana is an excellent asana for improving blood circulation. ప్రతి ఒక్క ఆసనానికి కూడా ఏం జరుగుతుంది అనేది వివరిస్తూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఎనర్జీగా చాలా బాగా చేశారు. వీడియో కొద్ది ఎక్కువ ఉండడం వల్ల నేనైతే 2 పార్ట్స్గా పెట్టడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది. వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేనైతే కొద్దిగా ఉంచి నెక్స్ట్ ఇంకా పెద్ద పిల్లలు చేసినవి చాలా ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ పార్ట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియోని కంటిన్యూ అది వస్తుంది. ప్రైజెస్ కూడా అప్పుడే అనౌన్స్ చేసి మేడం ఇవ్వడం జరిగింది.